ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. హరిహర వీరమల్లు సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఒక కొత్త అంశం తెరపైకి వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో కానీ ఇటు ప్రజల్లో కానీ రియల్ హీరోలు ఎవరు అనేది పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లోనూ సినీ ప్రేక్షకుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. దాని మీద చర్చించుకుంటున్నారు. రియల్ హీరోలు ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని, ఇటువైపు పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారిని కంపేర్ చేస్తూ ఎవరు రియల్ హీరోలు అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకు వచ్చింది, దానికి గల కారణాలు ఏంటి అని ఒకసారి పరిశీలిస్తే, హరిహర వీరమల్లు సినిమా కోసం తన అధికారాన్ని ఉపయోగించుకుని తెలంగాణలో ఇదివరకు విధించినటువంటి నిబంధనలను బద్దలు కొట్టి ప్రీమియర్ షోలు వేయించుకొని భారీ ఎత్తున టికెట్ ధరలు పెంచుకోవడంతో పాటు తన రాబడిని రాబట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. కానీ మరోవైపు ఆర్ నారాయణమూర్తి గారు తాను తన సినిమాకి ప్రభుత్వ పరంగా ఎలాంటి సాయం అవసరం లేదు, నాకు ఎలాంటి రాయితీలు అవసరం లేదు, నా సినిమా నచ్చితే 10 మందికి చెప్పండి అంటూ మాట్లాడడంతో ఈ రెండు అంశాలు చర్చగా తెరపైకి వచ్చాయి. ఆర్ నారాయణమూర్తి గారు ప్రజల సమస్యలే ఇతివృత్తాలుగా సినిమాలు తీస్తూ సామాన్య ప్రేక్షకుల హృదయాలు నిలిచిపోయారు. ప్రజల సమస్యలే సినిమాలుగా తీస్తూ అలాంటి సినిమా, అలాంటి ఇతివృత్తాన్నే, అలాంటి నేపథ్యంలోనే భారతదేశ వ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులు, వాళ్ళ పేరెంట్స్ పడుతున్న ఇబ్బందులు, పేపర్ లీక్ వల్ల వాళ్ళ జీవితాల్లో ఎలా అస్తవ్యస్తంగా మారిపోయాయి, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అన్న నేపథ్యాన్ని ఆధారంగా తీసుకొని ది యూనివర్సిటీ పేపర్ లీక్ అన్న ఒక సినిమాని తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, నా సినిమాకి ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయం కానీ సహకారం అవసరం లేదు, మీకు వీలైతే దీనిని 10 మందిలోకి తీసుకెళ్ళండి, ప్రజలు కనెక్ట్ అయ్యే విధంగా దీన్ని తీసుకెళ్ళండి, అదే నాకు చాలు, అంతకంటే ఇంకేమీ అవసరం లేదు అని క్లియర్ కట్గా కుండలు బద్దలు కొట్టేటట్టుగా చెప్పారు ఆర్ నారాయణమూర్తి గారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం తన అధికార దర్పాన్ని ఉపయోగించుకుని ఇదివరకే విధించినటువంటి నిబంధనలను బద్దలు కొడుతూ ప్రీమియర్ షోలు వేయించుకున్నారు, భారీ ఎత్తున టికెట్ ధరలు పెంచుకున్నారు. ఈ రెండు అంశాల మీద అటు సోషల్ మీడియాలోనూ ఇటు తెలుగు సినీ ప్రేక్షకుల్లో కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. తాను చెప్పిన మాటలకు, తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి సాధారణ వ్యక్తిగా జీవిస్తూ ప్రజల మన్ననలు పొందుతూ రియల్ హీరోగా ఆర్ నారాయణమూర్తి గారు ప్రజా ఆదరణ పొందుతూ ఉంటే, మరోవైపు తన అధికారాన్ని, తన పరపతిని ఉపయోగించి అధికంగా టికెట్ ధరలు పెంచి రెవెన్యూ వసూలుకి పాల్పడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.